అప్పుడు అందరికన్నా ముందుగా మీ ఊరి వార్తలు మా ఊరి వార్త ఛానల్లో వీక్షించండి మరియు జాతీయ తెలుగు దినపత్రిక కూడా వస్తున్న మా ఊరి వార్త చదవండి, చదివించండి, చూడండి, చూపించండి మరియు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మాకు మీ సపోర్ట్ ని అందించండి. మా యొక్క వాట్సాప్ నంబర్ 9490192323. భారతదేశపు ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు బాధ్యతలు స్వీకరించి 12 సంవత్సరాలు పూర్తయినటువంటి సందర్భంలో ఈ 12 సంవత్సరాల కాలంలో ఆయన చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు, అదేవిధంగా ప్రపంచ దేశాల్లో భారతదేశాన్ని ఒక శక్తివంతమైనటువంటి దేశంగా ఆయన చేసినటువంటి ప్రయత్నాలు, ఈ 2 సంవత్సరాలు పూర్తయినటువంటి సందర్భంలో ఈ పత్రికేయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మీ అందరికీ తెలుసు, భారతదేశం యొక్క అభివృద్ధి కానీ, ప్రపంచంలో భారతదేశం యొక్క శక్తి సామర్థ్యాలు కానీ, ఇవాళ దేశంలో అవలంబుతున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కానీ మనం ఆలోచిస్తే, మోడీ ప్రధాని కాకముందు, మోడీ ప్రధాని అయిన తర్వాత అని ఒక 2 అధ్యాయాలకు తెరతీసినటువంటి నేపథ్యం. 2014 ముందు, 2014 తరువాత. ఇవాళ మోడీ గారు దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించడమే కాకుండా, ఏదైతే సమాజంలో అట్టడుగు వర్గాలు ఉన్నటువంటి ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేసి ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమాలని ఆచరణలోకి తీసుకొచ్చి, అదేవిధంగా అంతర్జాతీయంగా భారతదేశాన్ని ఒక శక్తివంతమైనటువంటి దేశంగా తీర్చిదిద్ది, ప్రపంచంలో ఎక్కడున్నా సరే ప్రతి భారతీయుడు కూడా గర్వపడే విధంగా ఈ 12 ఏళ్ల పాలన కొనసాగింది అనడంలో ఏమాత్రం కూడా అతిశయోక్తి లేదనేటువంటి విషయాన్ని మనంతా కూడా గమనించాలి. ఏ విధంగా సామాన్య ప్రజల కోసం, ముఖ్యంగా ఏదైతే ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో ఇవాళ దేశంలో అన్ని రాష్ట్రాల కన్నా కూడా శరవేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. అయితే ఎన్డీఏ రాష్ట్రంలో, కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇవాళ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద ఒక ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ కనపరుస్తున్నారనేటువంటి విషయానికి అనేక ఉదాహరణలు మన ముందు ఉన్నాయి. అనేక లక్షల కోట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంజూరు చేస్తున్నటువంటి విషయం, అనేక లక్షల కోట్ల ప్రాజెక్టులని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంజూరు చేస్తున్నటువంటి విషయం, అదేవిధంగా ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం అమలు చేసేటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటికి పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా ఆంధ్రప్రదేశ్ ఇవాళ అభివృద్ధి పదంలో పయనిస్తుందనడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. ఏదైతే 12 సంవత్సరాల పదవీ కాలంలో నరేంద్ర మోడీ గారు పేదల యొక్క సంక్షేమమే ధ్యేయంగా, ఏదైతే పేదల యొక్క నిర్మూలన ఒక లక్ష్యంగా, రైతులకు పెద్ద ఎత్తున చేయూతనివ్వడం ద్వారా గ్రామీణాభివృద్ధి జరగాలి అనేటువంటి ఒక ఆలోచనతో మహిళల కోసం, యువకుల కోసం, నిరుద్యోగుల కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు.
అంతేకాదు దేశంలో మౌలిక సదుపాయాల కల్పనలో, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాల కల్పనలో, ఆంధ్రప్రదేశ్లో జాతీయ రహదారుల విషయంలో కానీ, గ్రామీణ రహదారుల విషయంలో కానీ, అదేవిధంగా రైల్వేకి సంబంధించినటువంటి విషయాల మీద కానీ అనేక వేల కోట్లు మంజూరు చేసినటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఈ సందర్భంగా మనం గుర్తు చేస్తూ ఉన్నాం. రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి విషయంలో, పర్యాటక రంగం అభివృద్ధి విషయంలో, ఏదైతే పట్టణాభివృద్ధి విషయంలో, ఏదైతే గిరిజనుల సంక్షేమ విషయంలో, ఏదైతే అల్పసంఖ్యాక వర్గాల యొక్క అభ్యున్నతి కోసం, ఈ విధంగా సమాజంలో అన్ని వర్గాల కోసం కూడా పథకాలు ప్రవేశపెట్టినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు అనడంలో ఏమాత్రం కూడా సందేహం. నిజానికి చెప్పాలంటే ఇవాళ దేశంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు అందుకోనేటువంటి ఇల్లు లేదు అనేటువంటి విషయం కూడా మనం అంతా కూడా వాస్తవంగా గ్రహించాలి. అంతర్జాతీయంగా అనేక విషయాలు, ఏదైతే పొరుగునటువంటి దేశాలకు చెక్ పెట్టడం ద్వారా అంతర్జాతీయంగా ద్వైపాక్షిక సంబంధాలని వృద్ధిపరచుకోవడం ద్వారా, అదేవిధంగా ఏదైతే సర్జికల్ స్ట్రైక్స్ కానివ్వండి, ఎయిర్ స్ట్రైక్స్ కానివ్వండి, లేకపోతే ఆపరేషన్ సింధూర్ కానివ్వండి, ఇటువంటి సాహసోపేతమైనటువంటి చర్యల ద్వారా ఇవాళ భారత ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా ఘనమైనటువంటి స్వాగతం లభించేటువంటి పరిస్థితి మనందరూ కూడా చూస్తూ ఉన్నాం. వాస్తవంగా అనేక చిన్న దేశాలు సైతం భారత ప్రధానమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి గతంలో పర్యటించినటువంటి దేశాలు కూడా నరేంద్ర మోడీ గారు పర్యటన చేయడం ద్వారా వాటితో పెద్ద ఎత్తున ద్వైపాక్షిక సంబంధాలు నెలకొల్పుకోవడం ద్వారా ఇవాళ భారతదేశం అనేక దేశాల మద్దతు కూడగట్టుకున్నది అంతర్జాతీయ సమాజంలో అనేటువంటి విషయాన్ని మనం చాలా గర్వంగా చెప్పుకోవాల్సిన విషయం. అదేవిధంగా ముఖ్యంగా దేశంలో ఉన్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెద్ద ఎత్తున ప్రాధాన్యత ఇస్తున్నట్టు విషయం. ఏదైతే రాష్ట్రం విడిపోయిన సందర్భంలో పెద్దగా అభివృద్ధికి నోచుకున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏదైతే 14-19 కాలంలో ఈ రాష్ట్రానికి సహకారం అందించారు, అదేవిధంగా ఇప్పుడు 24లో అధికారంలోకి వచ్చాక ఏదైతే ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క సెంటిమెంట్కి సంబంధించినటువంటి ప్రాజెక్టులు ఉన్నాయో, ఆంధ్ర రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉపాధి కల్పన కోసం అనేక ప్రాజెక్టులను మంజూరు చేసినటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అనడంలో ఏమాత్రం కూడా అనుమానం. ఇవాళ అమరావతిలో రాష్ట్ర రాజధాని నిర్మాణ విషయం, అదేవిధంగా పోలవరం ప్రాజెక్టుకి సంబంధించిన విషయం, నిన్న కాక మొన్న 1వ తారీఖున ప్రారంభించినటువంటి రైల్వే జోన్ విషయంలో, అదేవిధంగా మనందరి సెంటిమెంట్ అయినటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి ప్యాకేజ్ ఇచ్చినటువంటి సందర్భం, అదేవిధంగా రామాయపట్నంలో బీపీసీఎల్ రిఫైనరీ విషయం, అదేవిధంగా నక్కపల్లిలో మెటల్ గ్రూప్ సారథ్యంలో పెద్ద ఎత్తున దేశంలోనే అతిపెద్ద గ్రీన్ఫీల్డ్ స్టీల్ ఫ్యాక్టరీని ప్రారంభించేటువంటి విషయం, అదేవిధంగా వచ్చే నెలలో ప్రారంభానికి సిద్ధంగా ఉన్నటువంటి భోగాపురం ఎయిర్పోర్ట్ విషయంలో, అలాగే బల్క్ ట్రక్ ఏర్పాటు విషయంలో రాష్ట్రంలో పెద్ద ఎత్తున పారిశ్రామిక ప్రాంతాలని ఏర్పాటు చేయడానికి, పారిశ్రామిక అభివృద్ధి చెందడానికి పారిశ్రామిక కారిడార్ని ఏర్పాటు చేసేటువంటి విషయం,
ఈ విధంగా అన్ని రంగాల్లో కూడా ఇవాళ ఆంధ్రప్రదేశ్కి కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం పెద్ద ఎత్తున దేశంలో మిగతా రాష్ట్రాల కన్నా ఎక్కువ శాతంలో నిధులు కేటాయిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నటువంటి ప్రభుత్వం ప్రధానమంత్రి గారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అనేటువంటి విషయాన్ని సందర్భంగా చెప్తాం. ఈ 12 సంవత్సరాల కాలంలో దేశంలో అనేక రంగాల్లో పెద్ద ఎత్తున అభివృద్ధి జరిగిందనేటువంటి భాష. ఏదైతే 2014లో అధికారంలోకి వచ్చాక ఈ దేశంలో పెద్ద ఎత్తున మహిళలకు సాధికారత కల్పించాలి, మహిళలకు ఆర్థిక భద్రత కల్పించాలనేటువంటి విషయంతో ముందుగా అమలు చేసినటువంటి కార్యక్రమం జన్ ధన్ ఖాతాలు అనేటువంటి విషయం మనం దేశంలో ఉన్నటువంటి మహిళలంతా కూడా దాదాపు ఈ జన్ ధన్ ఖాతాలు ప్రారంభించారనేటువంటి విషయం మీ అందరూ కూడా తెలుసుకోవాల్సినటువంటి విషయం. ఈ 12 ఏళ్ళలో దాదాపు 58 కోట్ల మంది జన్ ధన్ ఖాతాలు ఓపెన్ చేయడం, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో 1,69,00,000 జన్ ధన్ ఖాతాలను ఆంధ్రప్రదేశ్లో మహిళలు ప్రారంభించడం జరిగింది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా చెప్తూ ఉన్నాను. అదేవిధంగా భారతదేశంలో ఏదైతే నిరుద్యోగ యువతి కోసం, చిల్లర వర్తకుల కోసం పెట్టినటువంటి ముద్రా యోజన పథకం ఉన్నదో, ఏదైతే చిన్న వ్యాపారులకు ఏ విధమైనటువంటి సెక్యూరిటీ లేకుండా రుణాలు ఇవ్వాలనేటువంటి ఆలోచనతో ఆయన ప్రవేశపెట్టినటువంటి పథకం ముద్రా యోజన పథకం. దీన్ని దాదాపు దేశంలో 57 కోట్లకు పైగా ముద్రా రుణాలు మంజూరు చేస్తే అందులో దాదాపు 60 లక్షల మందికి ముద్రా రుణాన్ని కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మంజూరు చేసింది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ముఖ్యంగా దేశంలో ఒక విప్లవాత్మకమైనటువంటి కార్యక్రమం, ప్రతి వ్యక్తికి కూడా ఇల్లు ఉండాలనేటువంటి ఆలోచనతో మొట్టమొదటిసారి ప్రధానమంత్రిగా బాధ్యతను స్వీకరించాక ఏదైతే ఆయన చేపట్టినటువంటి కార్యక్రమం ప్రధానమంత్రి ఆవాస్ యోజన కార్యక్రమం. ఈ విధంగా పెద్ద ఎత్తున కొన్ని కోట్ల దేశంలో దాదాపు 4 కోట్ల పైగా ఇల్లుని ఆయన నిర్మించడం జరిగింది. అందులో దాదాపు ఆంధ్రప్రదేశ్లో పట్టణ ప్రాంతాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున ఇళ్లను మంజూరు చేయడం జరిగింది. దేశంలో అన్ని రాష్ట్రాల కంటే కూడా ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద ఎక్కువ ఇళ్లను మంజూరు చేసినటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేటువంటి విషయాన్ని సందర్భంగా గర్వంగా చెబుతుంది. ఏదైతే వేళ గ్రామీణ ప్రాంతాల్లో దాదాపు ఆవాస్ యోజన కింద 2,47,000 ఇల్లుని 47,000 ఇల్లుని ఇప్పటికే మంజూరు చేయడం జరిగింది. అదేవిధంగా పట్టణ ప్రాంతాల్లో 21,50,000 ఇళ్ళని ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద మంజూరు చేయడం జరిగింది. అదేవిధంగా ఇల్లు, నీరు, ప్రతి ఇంటికి రక్షిత మంచినీరు అందాలనేటువంటి ఆలోచనలో భాగంగా శ్రీకారం చుట్టినటువంటి పథకం జల జీవన్ మిషన్ అనేటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తుంది. ఉచితంగా కుళాయి ఇవ్వాలనేటువంటి ఒక ఆలోచన ప్రతి ఇంటికి. అందులో భాగంగా దేశంలో దాదాపు 16 కోట్ల కుటుంబాలకు నీటి కుళాయిని అందిస్తే ఆంధ్రప్రదేశ్లో 71 లక్షల గృహాలకు ఉచితంగా మంచినీరు ఇచ్చేటటువంటి కుళాయి మంజూరు చేయడం జరిగిందనేటువంటి విషయం మీ అందరికీ కూడా తెలుసు. అదేవిధంగా ముఖ్యంగా రైల్వేకి సంబంధించినటువంటి విషయాలు ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు బాధ్యతలు స్వీకరించాక రైల్వేల ప్రగతి పెరుగుతుంది అనేటువంటి విషయం ఈ సందర్భంగా మీ అందరికీ కూడా చెబుతాం. పెద్ద ఎత్తున రైల్వే స్టేషన్ ఆధునీకరించడంతో పాటు
పెద్ద ఎత్తున వందే భారత్, అమృత్ భారత్ రైళ్లు ప్రవేశపెట్టడంతో పాటు ఏదైతే రైల్వే స్పీడ్ కారిడార్ అంటే బుల్లెట్ రైలు సంబంధించి కారిడార్ ఏర్పాటు చేసేటువంటి విషయంలో, అదేవిధంగా అమరావతికి దేశంలో ఉన్నటువంటి ప్రధాన నగరాలన్నీ కూడా అనుసంధిస్తూ రైల్వే మార్గాలను ఏర్పాటు చేసేటువంటి విషయం, అన్నిటికీ మించి మన ఏదైతే సెంటిమెంట్ చిరకాల కోరిక ఉన్నదో ప్రత్యేక రైల్వే జోన్ ఏర్పాటు చేయడం ద్వారా ఆంధ్రప్రదేశ్లో రైల్వేలకు మోడీ గారి ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రాధాన్యతనిచ్చింది అనేటువంటి విషయం చాలా ఆనందంగా సంతోషంగా చెబుతాం. ఏదైతే 2014కు ముందు ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి రైల్వే వార్షిక బడ్జెట్ 886 కోట్లు 14కు ముందు, 14లో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అంతకుముందు ఉన్నటువంటి 886 కోట్ల బదులు 1500 కోట్లు 2000 ప్రతి సంవత్సరం కూడా పెంచుకుంటూ వచ్చి ఈ సంవత్సరం 10,130 కోట్లు ఒక వార్షిక బడ్జెట్. గత సంవత్సరం 9,000 కోట్లు, అది క్రితం 8,500 కోట్లు. అంటే 14 తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయించినటువంటి రైల్వే వార్షిక బడ్జెట్ పెద్ద ఎత్తున పెరిగింది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా చెప్తున్నాను. ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో 73,000 కోట్ల రైల్వే అభివృద్ధి పనులు ఈనాడు కొనసాగుతుంది. అనేక కొత్త రైల్వే మార్గాల్ని ఇవాళ ఏర్పాటు చేస్తుంది. అదేవిధంగా ప్రయాణికులకు సంబంధించినటువంటి భద్రత విషయంలో, వేగంగా రైళ్లని నడిపేటువంటి విషయంలో అనేక కొత్త రైళ్లు ప్రవేశపెట్టి రైల్వేల ప్రగతి ముందుకు వెళ్ళే విధంగా చేసినటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తున్నాం. ఇకపోతే జాతీయ రహదారులకు సంబంధించి ఒక అద్భుతమైనటువంటి పురోగతి ఈ 12 సంవత్సరాల కాలంలో కలిగిందనేటువంటి విషయం మీ అందరికీ కూడా తెలుసు. ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే తీసుకుంటే జాతీయ రహదారులు 14 ముందు 4,200 కిలోమీటర్లు ఉంటే ఇవాళ 26కి దాదాపు 8,000 కిలోమీటర్లు ఇవాళ రాష్ట్రంలో జాతీయ రహదారుల నిర్మాణం జరిగింది. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలను కూడా దాదాపుగా అనుసంధానం చేస్తూ పెద్ద ఎత్తున జాతీయ రహదారులను నిర్మించినటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అనేటువంటి విషయంలో ఏమాత్రం కూడా అనుమానం లేదు అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా ప్రస్తావిస్తాం. ఏదైతే అన్ని రాష్ట్రాలు దేశంలో ఉన్నటువంటి అనేక ప్రాంతాలను అనుసంధానం చేస్తూ రోడ్డు కనెక్టివిటీని విస్తరించినటువంటి ప్రభుత్వం కేవలం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా చెబుతాం. ఇకపోతే ఆంధ్రప్రదేశ్లో జాతీయ రహదారులకు సంబంధించిన వివరాలు గతంలో ఏదైతే ఇలాగ చెప్పాను 4,200 కిలోమీటర్లు ఉంటే ఇప్పుడు 8,700 కిలోమీటర్లు, దాదాపు 107% నిర్మాణం జరిగింది ఈ 12 సంవత్సరాల కాలం. ఇవాళ రాష్ట్రంలో దాదాపు 92,000 కోట్లు జాతీయ రహదారులు మంజూరయ్యి వివిధ దశల్లో కొన్ని పనులు కొనసాగుతూ ఉన్నాయి, కొన్ని పనులు పూర్తిగా వచ్చాయి, కొన్నికి బడ్జెట్లు మంజూరైనటువంటి సందర్భం దాదాపు 92,000 కోట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే జాతీయ రహదారుల నిర్మాణం ముందుకు వెళ్తుంది అనేటువంటి విషయం ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నాం.
అదేవిధంగా విద్యారంగానికి సంబంధించి ముఖ్యంగా మెడికల్ కాలేజీలకు సంబంధించి పెద్ద ఎత్తున పురోగతి సాధించింది 12 ఏళ్ల కాలంలో దేశంలో అనేటువంటి విషయాన్ని సందర్భంగా చెప్తున్నాను. భారతదేశంలో 2014 ముందు కేవలం 842 మెడికల్ కాలేజీలు మాత్రమే దేశంలో ఉంటే కేవలం 840 ఇవాళ 26వ సంవత్సరం వచ్చేటప్పటికి దాదాపు 2100 మెడికల్ కాలేజీలు ఇవాళ ఈ దేశంలో ఉన్నాయనేటువంటి విషయాన్ని ప్రస్తావిస్తున్నాం. అంటే ఆల్మోస్ట్ ఆల్ 200% పెరిగింది. 840 నుంచి ఇవాళ 2100 మెడికల్ కాలేజ్. అదేవిధంగా దేశంలో ఎయిమ్స్ ఏదైతే ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అవి గతంలో 8 ఉంటే ఇవాళ 23కి చేరాయనేటువంటి విషయం. అందులో మన ఆంధ్రప్రదేశ్ కూడా ఎయిమ్స్ మంజూరైనటువంటి విషయం, ఇవాళ అద్భుతమైనటువంటి పనితీరు కనపరుస్తున్నటువంటి విషయం కూడా మనందరికీ తెలుసు. మంగళగిరిలో ఎయిమ్స్. అదేవిధంగా యాదగిరి తెలుసు, ప్రధానమంత్రి గారు గతంలో ఏ ప్రధాని ఏ రాష్ట్రం సందర్శించినటువంటి విధంగా 5 సార్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావడం, అందులో 2 సార్లు ఒకటి యోగా దినోత్సవం నాడు, ఇంకోటి పులపర్తి సత్యబాయి బాబా గారి సాయిబాబా గారి కార్యక్రమానికి వస్తే, మిగతా 3 సార్లు కూడా ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాల్ని ప్రారంభించడానికి వచ్చినటువంటి సందర్భం మనంతా కూడా గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం. ఏదైతే 2025 జనవరి 8 నాడు ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు విశాఖపట్నం వచ్చి దాదాపు 2,10,000 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు మరొక నాటికి ప్రారంభోత్సవాలు కూడా చేయడం జరిగింది. జనవరి 8, 25వ తారీఖు. ఏ విధంగా దాదాపు లక్షల కోట్ల రూపాయల ప్రాజెక్టుల్ని ఆయన కొన్ని ప్రాజెక్టులను జాతికి అంకితం చేశారు, కొన్ని ప్రాజెక్టుల్ని శంకుస్థాపన చేయడం జరిగింది. ఏదైతే గ్రీన్ హైడ్రోజన్ కూడిమడుగులో కానీ, రైల్వే ప్రాజెక్టులు కానీ, డ్రగ్ పార్క్ సంబంధించిన ప్రాజెక్టులు కానీ, అదేవిధంగా ఇంకొకసారి అమరావతిలో మే 2, 2025 మే 2వ తారీఖున 2025 నాడు అమరావతి వచ్చి దాదాపు 58,000 కోట్ల రూపాయలు ఏదైతే అమరావతి పునర్నిర్మాణ కార్యక్రమానికి కానీ, ఇంకా అనేక అభివృద్ధి కార్యక్రమాలకు కానీ ఆయన భూమి పూజ చేయడంతో పాటు కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవం కూడా చేయడం జరిగింది. మే 2వ తారీఖు 2025 దాదాపు 58,000 కోట్ల రూపాయలు. అదేవిధంగా కర్నూలులో అక్టోబర్ 16, 2025 నాడు కర్నూలు వచ్చి దాదాపు 13,450 కోట్ల రూపాయలకి శంకుస్థాపనలో అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. అంటే కేవలం ఈ 2 సంవత్సరాల కాలంలోనే దాదాపు ఆంధ్రప్రదేశ్లో 3 లక్షల కోట్ల రూపాయలకు సంబంధించి శంకుస్థాపనని అభివృద్ధి కార్యక్రమాలను చేయడం జరిగింది అనేటువంటి విషయాన్ని ఇక్కడ సగర్వంగా చెప్తా ఉన్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విభజన సమయంలో ఇచ్చినటువంటి హామీలు ఏదైతే ఉన్నా అవన్నీ కూడా ఇవాళ నెరవేర్చేటువంటి దిశగా నరేంద్ర మోడీ గారు ముందుకు వెళ్తున్నారనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు చెప్తా ఉన్నాం. అదేవిధంగా ఇకపోతే రాష్ట్రంలో మనందరూ అనుకునేటువంటి అమరావతి ప్రాజెక్టు అన్నిటికన్నా ముందు గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం అమరావతిని రాజధానిగా మార్చివేసినటువంటి సందర్భంలో పెద్ద ఎత్తున ఆంధ్ర రాష్ట్ర ప్రజలు రాష్ట్ర రాజధాని ఏదో కూడా తెలియనటువంటి ఒక సందిగ్ధ పరిస్థితిని ఎదుర్కొన్నటువంటి విషయం మనందరికీ తెలుసు. అయితే 24లో రాష్ట్రంలో కేంద్రంలో అధికారంలోకి వచ్చినటువంటి ఎన్డీఏ ప్రభుత్వం అమరావతిని చట్టబద్ధమైనటువంటి రాజధానిగా ప్రకటిస్తూ భవిష్యత్తులో దీని విషయంలో ఏమాత్రం మార్పులు చేర్పులు కూడా లేకుండా
పార్లమెంట్లో చట్టం చేసినటువంటి సందర్భాన్ని మనందరం కూడా స్వీకరించాలి. ఇవాళ దేశంలో ఏదైనా ఒక రాష్ట్ర రాజధాని ఇదే రాజధానిగా ఉంటుందనేటువంటి తీర్మానం పార్లమెంట్లో జరిగిందంటే దేశంలో మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమరావతి విషయంలోనే కేంద్ర ప్రభుత్వం చేసిందనేటువంటి విషయాన్ని మనందరూ తెలుసుకోవాల్సిన అవసరం. అంతేకాదు దాదాపు 15,000 కోట్ల రూపాయలు 14-18లో 2,500 కోట్ల రూపాయలు అమరావతి అభివృద్ధికి, 24లో అధికారంలోకి వచ్చాక 15,000 కోట్ల రూపాయలు. అదేవిధంగా ఏదైతే అమరావతిలో రైల్వే లైన్ల అభివృద్ధి కోసం దేశంలో ఉన్నటువంటి మిగతా నగరాలని అమరావతికి అనుసంధానం చేస్తూ 2,245 కోట్ల రూపాయలని కొత్త రైల్వే లైన్లని మంజూరు చేసినట్టు ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అనేటువంటి విషయంలో ఏమాత్రం కూడా అనుమానం లేదని ఈ సందర్భంగా చెప్తూ, అంతేకాకుండా హడ్కో నుంచి పెద్ద ఎత్తున దాదాపు 11,000 కోట్ల రూపాయలని హడ్కో నుంచి కూడా అమరావతి అభివృద్ధికి కేటాయించినటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. అదేవిధంగా పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి ఇప్పటివరకు 20,000 కోట్ల రూపాయలని ఖర్చు పెడితే మొన్న బడ్జెట్లో ఈ సంవత్సరం 3,300 కోట్ల రూపాయలని పోలవరం ప్రాజెక్టు కోసం నిధులు మంజూరు చేయడం. పోలవరం ప్రాజెక్టుని త్వరితగతిన పూర్తి చేయడానికి అవసరమైనటువంటి అన్ని చర్యలను కూడా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం తీసుకుంటూ ఉందనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా చెప్తాం. అదేవిధంగా ముఖ్యంగా విశాఖ స్టీల్ ప్లాంట్ అందరికీ తెలుసు పెద్ద ఎత్తున నష్టాల్లో ఉన్నటువంటి సందర్భంలో వేలాది మంది కార్మికుల కుటుంబాలకు భద్రతకు సంబంధించినటువంటి విషయంలో కొట్టుమిట్టాడుతున్నప్పుడు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం దాదాపు 11,500 కోట్లు ప్యాకేజీని ఇవ్వడం ద్వారా దాన్ని పునరుద్ధరించడం ద్వారా ఈవేళ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని లాభాల దిశకు తీసుకురావడం జరిగిందనేటువంటి విషయం ప్రతి ఆంధ్రుడు కూడా గర్వించదగాల్సింది. వేళ విశాఖ స్టీల్ ప్లాంట్ లాభాల బాటలు, అంతేకాదు రాబోయేటువంటి రోజుల్లో మరింత సహకారం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. 3వ బ్లాస్ట్ ఫర్నేస్ కూడా పనిచేయడం ప్రారంభించింది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల యొక్క సెంటిమెంట్ అయినటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం తీసుకున్నటువంటి చొరవ కారణంగా వేళ మన సెంటిమెంట్ని గౌరవించారనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నాం. అదేవిధంగా రైల్వే జోన్ నిర్వచనం చాలా కాలంగా ఉద్యమాలు చేస్తున్నాం. ఏదైతే సౌత్ కోస్ట్ రైల్వే ఏర్పాటు చేయడం దాదాపు 4 డివిజన్లు ఏదైతే విశాఖపట్నం కానివ్వండి, విజయవాడ, గుంటూరు, గుంతకల్ రైల్వే డివిజన్ని ఒకే పరిధిలోకి తీసుకొచ్చి కొత్త రైల్వే జోన్ ఏర్పాటు చేయడం ద్వారా దాదాపు 3,500 కిలోమీటర్ల పరిధిలో విశాఖపట్నం కేంద్రంగా మనకి కొత్తగా రైల్వే జోన్ మంజూరు చేయడం జరిగింది. ఇది కూడా ఆంధ్రప్రదేశ్ పట్ల నరేంద్ర మోడీ గారికి ఉన్నటువంటి శ్రద్ధని తెలియజేస్తుందనేటువంటి విషయంలో ఒక ఉదాహరణగా మనం. అదేవిధంగా రామాయపట్నంలో BPCL రిఫైనరీ దాదాపు 95,000 కోట్లతో ఏర్పాటు చేసేటువంటి రిఫైనరీ వేరే రాష్ట్రానికి వెళ్ళేటువంటి సందర్భంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చొరవ కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావడం, ఈ రాష్ట్రంలో లక్షలాది మంది యువతకు రాబోయేటువంటి రోజుల్లో ఉపాధి అవకాశాలు రావడానికి అవకాశాలు ఉన్నటువంటి ప్రాజెక్టు BPCL రిఫైనరీ రామాయపట్నం.
అదేవిధంగా అన్నిటికీ మించి మన ప్రాంత విశాఖపట్నంలో విశాఖ స్టీల్కి ప్యాకేజీ ఇవ్వడంతో పాటు దేశంలోనే అతిపెద్ద సిమెంట్ ఇండస్ట్రీ ఆర్ఎస్ఎల్ మెటల్ గ్రూప్ ద్వారా దాదాపు 1,35,000 కోట్లతో ఒక ప్రాజెక్ట్ని నక్కపల్లి ప్రాంతంలో అనుమతులు ఇవ్వడం జరిగింది. దాదాపు 21 మిలియన్ టన్ కెపాసిటీ. ఇవాళ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రొడక్షన్ 7.3 మిలియన్ టన్, ఇది 21 మిలియన్ టన్, 17.3 మిలియన్ టన్, 17.3 మిలియన్. అందులో మొదటి విడతలో భాగంగా 2030 నాటికి పూర్తి చేయాలి 7.3 మిలియన్ టన్. దానికి వచ్చి ఇటీవల కాలంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేయడం, ఈ సందర్భంగా మన ప్రాంతంలో ఉన్నటువంటి యువతకి పెద్ద ఎత్తున ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయనడంలో కూడా ఏమాత్రం కూడా అనుమానం లేదు. అదేవిధంగా విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్కి సంబంధించి ఏదైతే అమెరికాలో ఉన్నటువంటి గూగుల్ సంస్థ విశాఖపట్నం వచ్చి వాళ్ళ చరిత్రలోనే అతిపెద్ద గూగుల్ డేటా సెంటర్ దాదాపు 1,25,000 కోట్లతో విశాఖపట్నంలో గూగుల్ సెంటర్ ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చినటువంటి ప్రభుత్వం, అనుమతులు ఇచ్చినటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు. ఇకపోతే విమానయాన రంగంలో పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్కి ప్రాధాన్యత ఇస్తున్నటువంటి ప్రభుత్వం. ఇవాళ భోగాపురంలో కొత్తగా ఎయిర్పోర్ట్ని అంతర్జాతీయ ప్రమాణాలతో అంతర్జాతీయ విమానాశ్రయాన్ని అభివృద్ధి చేసింది. దాదాపు 4,600 కోట్లు ఖర్చుతో వచ్చే నెలలో ప్రారంభం కాబోతాం. ఒక అత్యున్నత విమానాశ్రయాల్లో రాబోయేటువంటి రోజుల్లో ఒకటిగా మిగిలిపోతూ ఉంది భోగాపురం విమానాశ్రయం. అదేవిధంగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి రాజమండ్రి విమానాశ్రయం అభివృద్ధి కానివ్వండి, విజయవాడలో ఉన్నటువంటి విమానాశ్రయం, తిరుపతిలో ఉన్నటువంటి విమానాశ్రయాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి పరిచేటువంటి విషయంలో, అదేవిధంగా కడపలో ఉన్నటువంటి తిరుపతిలో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ని అభివృద్ధి పరిచేటువంటి విషయంలో పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేసినటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అనేటువంటి విషయంలో ఏమాత్రం కూడా అనుమానం లేదు. అలాగే ఇంతగా అనుకున్నాం పారిశ్రామిక కారిడార్స్ విశాఖపట్నం నుంచి చెన్నై కానీ, లేకపోతే కొప్పర్తి వారవగల్లో ఉన్నటువంటి పారిశ్రామిక నగరాన్ని పెద్ద ఎత్తున అభివృద్ధి చేయడం ద్వారా ఈ రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధికి పెద్ద ఎత్తున తోడ్పాటు అందిస్తుంది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అనేటువంటి విషయాన్ని సందర్భించుతున్నాను. అదేవిధంగా ఇందాక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి మీకు చెప్పాను, వందే భారత్, అమృత్ భారత్ రైల్వే స్టేషన్లు, ఏదైతే కనెక్టివిటీ, రోడ్డు కనెక్టివిటీ, ఎయిర్ కనెక్టివిటీ, పోర్టు కనెక్టివిటీ, ఇవాళ మచిలీపట్నం పోర్టు కానీ, లేకపోతే అక్కడ మూలపాడులో కానీ, కృష్ణపట్నంలో కానీ, ఏదైనా మచిలీపట్నం పోర్టుకి అనేక హైవేలను అనుసంధానం చేస్తూ ఇటీవల కాలంలో కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసినటువంటి ప్రాజెక్టులు కానీ, ఇవాళ హైదరాబాద్ నుంచి మచిలీపట్నం పోర్టుకి ఒక జాతీయ రహదారిని అభివృద్ధి పరిచేటువంటి విషయంలో ఏదైతే కనెక్టివిటీ ఎక్కడైతే ఉంటుందో, లాజిస్టిక్స్ ఎక్కడైతే మెరుగుగా ఉంటాయో అక్కడ ఆ దేశం అభివృద్ధికి, ఆ ప్రాంతం అభివృద్ధి చెందేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ విధంగా పోర్టులు కానీ, నదులు కానీ, రైల్వే లైన్స్ కానీ అనుసంధానం చేస్తూ ముందుకు వెళ్తున్నటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వమే అనేటువంటి విషయంలో కూడా ఏమాత్రం కూడా అనుమానం లేదనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీకు ముందు ఉంచుతూ ఉన్నారు. మీ అందరికీ తెలుసు, సంక్షేమ పథకాల విషయంలో ఏదైతే ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద కేంద్ర ప్రభుత్వం తన వాటాగా 6,000 రూపాయలని నేరుగా రైతుల ఖాతాలో వేస్తున్నటువంటి విషయాన్ని పెద్ద ఎత్తున గ్రహించాలి. రైతు భద్రత విషయంలో ఆంధ్రప్రదేశ్ సంబంధించి రైతుల విషయంలో ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ కనపరిచే విషయంలో కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాను.
ఈ విధంగా అనేక రకాల్లో స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారా ఈ రాష్ట్రానికి కొన్ని వేల కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. గ్రామీణాభివృద్ధి కోసం ఏదైతే పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన పేరుతో పెద్ద ఎత్తున ఉపాధి కల్పించినటువంటి ప్రభుత్వం, అదేవిధంగా ఎన్ఆర్ఈజిఎస్ ద్వారా నిధుల ద్వారా ఏదైతే రేపు జూలై 1 నుంచి ఈబీ రామ్జీ గారు పాల్గొతుందో ఎన్ఆర్ఈజిఎస్ నిధులు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కేంద్ర ప్రభుత్వం చూపిస్తున్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ మనందరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం ఉంది. రాబోయేటువంటి రోజుల్లో కూడా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి విషయంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కట్టుబడి ఉందనేటువంటి విషయంలో, అదేవిధంగా కేంద్రంలో రాష్ట్రంలో ఏదైతే మొదటి నుంచి భారతీయ జనతా పార్టీ చెప్పేది ఉందో డబుల్ ఇంజిన్ సర్కార్ ద్వారా అభివృద్ధి మరింత వేగంగా జరుగుతుందనేటువంటి ఒక ఆలోచన ఏదైతే ఉందో ఆ విధంగా వీళ్ళ కేంద్రంలో రాష్ట్రంలో ఎన్డీఏకి చెందినటువంటి ప్రభుత్వాలు ఉండడం వల్ల ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు, ఇక్కడ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఉండడం ద్వారా చక్కని సమన్వయం ద్వారా ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధిలో ముందు ఉందనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేయడానికి సంతోషిస్తుంది. ఈ సంవత్సరం టెండర్లు పిలవాలి, నా హయాంలో అది పూర్తి చేయాలనేటువంటి లక్ష్యంలో పనిచేస్తున్నాం. ఈ విషయంలో నేను గడ్కరీ గారిని కలిశాను. ఆయన ఆల్రెడీ అనౌన్స్ చేశారు గతంలో, నేను లాస్ట్ ఇయర్ మీకు అందరికీ కూడా తెలుసు. అయితే కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వచ్చినాయి, సాంకేతికమైనటువంటి ఇబ్బందులు వచ్చాయి. వాటిని అన్నింటినీ కూడా అధిగమిస్తున్నాం అనేటువంటి విషయం, ఏదైతే అలైన్మెంట్ విషయంలో రకరకాల వార్తలు మేము కూడా చూస్తున్నాం. అసలు అలైన్మెంట్ ముఖ్యమా, రహదారి పూర్తి అవడం ఇంపార్టెంట్? ఈ అలైన్మెంట్ అయితే మాకు సంబంధం ఏముంది, మీకు కూడా సంబంధం ఏముంది. భీమవరంలో చక్కటి బైపాస్ కావాలి. కాబట్టి అలైన్మెంట్ ఏదైనా కానీ 3 సార్లు మార్చిన అలైన్మెంట్ మనం టెక్నికల్ ఇష్యూస్ ఈ మధ్యకాలంలో మళ్ళీ కంపెనీలు వచ్చాయి. కాబట్టి అది ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేస్తాం. ఏదైతే నర్సాపురం బైపాస్ ఉన్నది 42 కిలోమీటర్లు, గత 5-6 సంవత్సరాలుగా కోర్టు కేసుల కారణంగా ఆగిపోయినటువంటి ప్రాజెక్ట్ అది. దాన్ని ఈ మధ్యకాలంలో సుప్రీంకోర్టులో విచారణ స్వీకరించి దాన్ని ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు రావడం, దాని మీద టెండర్లు కూడా పిలవడం జరిగింది. టెండర్లు నిన్నగాకపోయిన 3వ తారీఖున కానీ 4వ తారీఖు కానీ టెండర్లకి డేట్ కూడా క్లోజ్ అయ్యింది. కాబట్టి రాబోయేటువంటి ఒక 1 నెల రోజుల్లో టెండర్లను ఓపెన్ చేయడం, టెక్నికాలిటీ చూడటం, ప్రాజెక్ట్ని పని ప్రారంభించడం కూడా అతి తక్కువ సమయంలోనే జరుగుతుందనేటువంటి విషయం. అలాగే చెప్పే ఏదైతే జాతీయ రహదారులు ఉన్నాయో అందులో మన ప్రాంతంలో జాతీయ రహదారుల విషయంలో కూడా ఈ సందర్భంగా మీరు అడిగారు కాబట్టి చెప్పడం జరిగింది. ఇది మరొక సందర్భంలో కూడా నేను మీ అందరికీ దీని తాలూకు డీటెయిల్స్ చెప్పాను. ఇప్పుడు అందరికన్నా ముందుగా మీ ఊరి వార్తలు మా ఊరి వార్త ఛానల్లో వీక్షించండి. మరియు జాతీయ తెలుగు దినపత్రిక కూడా వస్తున్న మా ఊరి వార్త చదవండి, చదివించండి, చూడండి, చూపించండి. మరియు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మాకు మీ సపోర్ట్ ని అందించండి. మా యొక్క వాట్సాప్ నంబర్ 9490192323.